జనసేన పార్టీ తిరుపతిలో బలోపేతమే లక్ష్యంగా డివిజన్ కమిటీలను ఏర్పాట్లు చేసేందుకు శ్రీకారం చుట్టినట్లుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. సోమవారం ఉదయం ఓ హోటల్లో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలోని 50 డివిజన్లో పార్టీని త్వరలో పటిష్టం చేస్తామని చెప్పారు. సంక్రాంతి తర్వాత డివిజన్ల వారీగా పర్యటించి డివిజన్ కమిటీల నాయకులతో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లుగా ఆయన ప్రకటించారు. కార్పొరేషన్ ఎన్నికలు ఏడాదిలోపు వచ్చే అవకాశం ఉన్నందున ఆ సమయానికి జనసేన అన్ని విధాలా సిద్ధంగా ఉండేలా తయారు చేస్తామని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులను నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకొని ఆ ప్రజాస్వామికంగా ఏకగ్రీవంగా చేసుకుందని ఆయన ఆరోపించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజాబలంతో ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగించడం ఖాయమంటూ ఆయన తెలిపారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. ఆ మేరకు కూటమి సమిష్టిగా ఎన్నికల్లో నిలబడి వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు, నాయకులకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకునేందుకు తాను ముందున్నట్లుగా ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో జన సైనికులపైన పెట్టిన కేసుల వివరాలను తెలిపితే న్యాయపరంగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లుగా ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్, పార్లమెంట్ల పరిశీలకులు వెంకటేశ్వర్లు, ఆరణి శివ, ఆరణి మదన్, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, అధికార ప్రతినిధి కీర్తన, రాయలసీమ కోఆర్డినేటర్ ఆకుల వనజ, కిరణ్ రాయల్, రాజారెడ్డి, కార్పొరేటర్లు సీకే రేవతి, కల్పన యాదవ్, వరికుంట్ల నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే జిల్లా అధ్యక్షుడు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. అలాగే తిరుపతి పార్లమెంటు ఇన్ఛార్జ్ వెంకటేశ్వర ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మేము ముందుకెళ్ళాలి అనే ఒక విధి విధానం ఉంటుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏమంటే మన విఘ్నతను కోల్పోవటమే కాకుండా ముందుకెళ్ళటానికి మనందరికీ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నారు. అన్న మీరందరూ ఇంతకుముందు సావాస దోషం ఉంటుంది కదా, కొందరు సావాస దోషం చేస్తారు. అన్న మీ రాజారెడ్డిని పక్కకు పెట్టండి. మన రాష్ట్ర పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారికి, జనసేన జీవనంకి జరిగేలాగా జీవనోపాధి కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఈరోజు తిరుపతి నియోజకవర్గం పరిధిలో తిరుపతి నాయకుల సమక్షంలో జరగడం తెలిసిన విషయం. ఈ యొక్క దీంట్లో తిరుపతి నియోజకవర్గాన్ని పార్టీని బలోపేతం చేసే దిశగా 50 డివిజన్లలో కూడా డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు ఒక కమిటీగా తయారవడం, నాయకుల్ని బలోపేతం చేయడం, డివిజన్ వైజు 50 డివిజన్లలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయడం ఈ యొక్క ముఖ్య కారణం. దానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు, ఏ ఎన్నికలు తిరుపతి నియోజకవర్గంలో వచ్చినా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈరోజు ఎన్నికలకు శంఖారావం కూడా, కార్పొరేషన్ ఎన్నికలకు 100 సంవత్సరానికి ముందే ఎన్నికల శంఖారావం కూడా తిరుపతి నియోజకవర్గంలో పూరించడం జరిగింది. దిశ నిర్దేశించడం జరిగింది. నాయకులందరూ కూడా ఉత్సాహంగా రావడం, ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గంలో ఊహించినంత కంటే ఎక్కువగా కేడర్ అందరూ కూడా అధ్యక్షులు రావడం, వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జనసేన పార్టీని తిరుపతిలో బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తిరుపతిలో జనసేన ప్రతి వార్డు నుంచి అధ్యక్షులను, ఉపాధ్యక్షుల్ని, జనరల్ సెక్రటరీస్ని, జాయింట్ సెక్రటరీస్ని మన ప్రీతమ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. అలాగే వారందరినీ దిశానిర్దేశాన్ని తెలియజేస్తూ రాబో ఎన్నికలకు సమాయత్తం కావాలని, అలాగే పార్టీని బలోపేతం చేయాలని, వార్డులో ప్రతి వార్డులో కూడా ఎవరైతే ఈ జనసేన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,
సెక్రటరీస్ ఉన్నారో అక్కడ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏమైనా సమస్యలు ఆ వార్డుకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా ఆ సమస్యలను పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేస్తూ జనసేన అత్యధిక మెజార్టీతో గెలిపించిన జనసేన ఎమ్మెల్యే గారి పేరుని చిరస్థాయిగా గుర్తుపెట్టుకునేలాగా మనందరి నాయకులు కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారో అలాగా ప్రజల సమస్యల్ని తీర్చిన వాళ్ళే నాయకులు అవుతారని ఒక్క ఎమ్మెల్యే గారు మాత్రమే కాదు, ఎమ్మెల్యే గారితో పాటు ప్రతి వార్డులో ఉన్న అధ్యక్షుడు కూడా ఎమ్మెల్యే ఎంత అందుబాటులో ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ఎలాగైతే ఎవరైతే ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తున్నారో వారందరికీ కూడా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారో అలాగా వార్డు అధ్యక్షులు కూడా ఆ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కార దిశగా ఎమ్మెల్యే గారికి తెలియజేసి వాటిని పరిష్కరించి ప్రజలకు దగ్గరై జనసేన పార్టీని బలోపేతం చేయాలని ముఖ్యంగా ఈరోజు ఆ ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ జరగడం జరిగింది. అలాగే ఖచ్చితంగా మార్చి 14 ప్లీనరీ సమావేశాలకు మనందరం కూడా సమాయత్తం కావాలని, తిరుపతి నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా అక్కడ అటెండ్ అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి నాయకులందరికీ తిరుపతి ప్రజలకు అందరికీ కూడా రాబో సంక్రాంతి శుభాకాంక్షలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.